లో నేను ఒక మెథడ్ ఈరోజు చెప్తానని చెప్పాను. అట్లా ఓకే, దట్ మెథడ్ నేమ్ ఈజ్ రెడ్యూస్ అనే ఒక మెథడ్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. చిన్నది అది, మంచి మెథడ్, కాకపోతే కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో ఇది ఎంత మంచి మెథడ్ అంటే మన రిడక్స్ అనేది బేసిక్గా రిడక్స్ అని చెప్పుకోబోతున్నాం కదా మనం. రిడక్స్ అనేది బేసిక్గా రెడ్యూసర్ అనే పేరుతో రెడ్యూస్ అనే ఫంక్షన్ని బేస్ చేసుకుని వచ్చిందనమాట. ఓకే, సో మనము ఏం లేదండి, ఇప్పుడు ఒక అరేని కనుక మనం ఒక ఫర్ ఈచ్కి పంపిస్తే దట్ విల్ ఇటరేట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ ద అరే, అంతే దాని పని. అదే మ్యాప్కి మనం రిటర్న్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఇట్ రిటర్న్ ఆల్ ఏ మ్యాప్డ్ వాల్యూ ఫర్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ ద అరే. అదే ఫిల్టర్ కనుక పంపిస్తే ఇట్ రిటర్న్స్ ఫిల్టర్డ్ వాల్యూస్ ఫ్రమ్ ద అరే. రెడ్యూస్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇట్ రెడ్యూస్ ద హోల్ అరే ఇంటూ వన్ సింగిల్ వాల్యూ. అఫ్ కోర్స్ అది ఏ సింగిల్ వాల్యూ కోసం మనం చేయాలి అనేది వీ హ్యావ్ టు రైట్ ఇట్ ఎ లాజిక్, అది వేరే విషయం. కాకపోతే రెడ్యూస్ అనేది మాత్రం ఒక సింగిల్ వాల్యూని మాత్రమే రిటర్న్ చేస్తుంది. అది లాస్ట్ ఇటరేషన్లో, యాజ్ ఎ లాస్ట్ ఇటరేషన్లో మాత్రమే మనకి రిటర్న్ అవుతుంది. ఆర్ యూ షూర్ అంటే ఎస్. ఒకసారి దీని బిహేవియర్ అబ్జర్వ్ చేద్దాం. బిహేవియర్ అబ్జర్వ్ చేసేసిన తర్వాత దీని గురించి ఒకసారి చూద్దాం. ఓకే, యా, ఇక్కడ ఉన్నాం కదా మనం, ఈ ఫంక్షన్ గురించి మాట్లాడుతాం. సో మ్యాప్ ఫిల్టర్ వరకు మనం చూసాము. ఇప్పుడు రెడ్యూస్ అనే ఫంక్షన్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటిని నేను కమెంట్ చేసేస్తాను, ఇంకా ప్రస్తుతానికి మనకి ఇదంతా అవసరం లేదు కాబట్టి. సో ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఏం రాదు, ఎందుకంటే ఒక అరే ఉంది. ఓ సారీ, ఎందుకు అలా వచ్చింది? సేవ్ చేయలేదు కాబట్టి. సేవ్ అండ్ రిఫ్రెష్. ఇక్కడ అవుట్పుట్ ఏమి లేదు, ఎందుకంటే దాంట్లో ఏమీ లేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ అరేకి రెడ్యూస్ అనే మెథడ్ని అప్లై చేద్దామని అనుకుంటున్నాను. గివ్ మీ ఎ మినిట్. యా, సో ఎట్లాగా ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిహేవియర్ అబ్జర్వ్ చేద్దాం. వేర్ ఏఆర్ డాట్, ఒకసారి లెంగ్త్ ఎంత ఉందో చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ అవుట్ ఏఆర్ డాట్ length. లెంగ్త్ ఎంత ఉంది? లెంగ్త్ అని అంటే మనకి 9 అని డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఒక జనరల్గా ఫర్ ఈచ్ కానీ మ్యాప్ కానీ ఫిల్టర్ కానీ నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏఆర్ డాట్ మ్యాప్ ఫిల్టర్ రెడ్యూస్ ఇవి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏం జరిగింది అక్కడ? వాట్ హ్యాపెండ్? ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ని ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అరేలో అన్ని ఎలిమెంట్స్ కోసం ఒక్కొక్కసారి ఎగ్జిక్యూట్ చేసింది. సో ఇప్పుడు రెడ్యూస్ ఏం చేస్తుందో చూద్దాం. రెడ్యూస్ ఏం చేసింది? యాక్చువల్గా 9 ఎలిమెంట్స్ ఉంటే 8 టైమ్స్ మాత్రమే రిపీట్ చేసింది ఇది.
ఇది ఏంది ఇది? ఫస్ట్ క్వశ్చన్ అది. ఇది 9 ఎలిమెంట్స్ ఉంటే 8 ఎలిమెంట్స్ మాత్రమే రిటర్న్ చేసింది. ఎందుకు ఇలా రిటర్న్ చేసింది? ఫస్ట్ థింగ్. ఓకే, సరే. ఫస్ట్ మనకి ఈ ఎక్స్లో ఏమొస్తుందో చూద్దాం. ఎక్స్లో ఏమొస్తుందో చూద్దాం. యా, రాజేష్, యు ఆర్ దేర్, రైట్? ఓకే, రైట్. ఇప్పుడు ఎక్స్లోకి ఏమొస్తుందో చూడండి. ఫస్ట్ హాయ్ 12 అని ప్రింట్ అయిన తర్వాత నుంచి హాయ్ అన్డిఫైన్డ్ 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 అని వచ్చింది. ఎందుకు అన్డిఫైన్డ్ పాస్ అవుతుంది అనేది కూడా మనకు ఐడియా లేదు. రెండోది ఎక్స్ కామా ఐ, జనరల్గా మ్యాప్ మ్యాప్ ఫిల్టర్ అండ్ ఫర్ ఈచ్లలో సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఇండెక్స్ ఉండే. ఇప్పుడు ఏముంటుందో చూద్దాం. ఇదేంటిది? ఫస్ట్ టైం అంటే హాయ్ 12,23 అంటే ఎక్స్లోకి 12 వచ్చింది, ఐలోకి 23. ఇదేంటి ఇది అని అనిపించింది మీకు. ఎక్స్లోకి 12, ఐలోకి 23, రైట్? తర్వాత నుంచి ఎక్స్లోకి అన్డిఫైన్డ్, ఐలోకి 34, తర్వాత ఎక్స్లోకి అన్డిఫైన్డ్, ఐలోకి 45. కనపడుతుందా మీకు? ఎక్స్లోకి అన్డిఫైన్డ్, ఐలోకి 56. అంటే ఫస్ట్ టైం మాత్రమే ఎక్స్లోకి ఫస్ట్ వాల్యూ, తర్వాత ఐలోకి సెకండ్ వాల్యూ వస్తుంది. తర్వాత నుంచి అంతా కూడా ఐలో పడుతుంది ఈ వాల్యూస్ అన్నీ. ఓకే, అండ్ యా, దీన్ని ఎలాగ అర్థం చేసుకోవచ్చు సార్ అని అంటే, చూడండి. ఇప్పుడు బేసిక్గా ఏం జరుగుతుంది అని అంటే, ఈ ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేస్తుందో ఆ రిటర్న్ వాల్యూ మనకి ఏలోకి వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ ఎక్స్ కామా ఐ, ఇప్పుడు రిటర్న్ హెలో అనగానే ఈ హెలో అనేది ఎక్స్లోకి స్టోర్ అవుతుంది. సో హాయ్ 12,23, హెలో 34, హెలో 45, హెలో 56, హెలో 67, హెలో 11, హెలో 24, హెలో 5. ఓకే, అంటే ఇది ఏదైతే రిటర్న్ చేస్తుందో అది ఎక్స్లోకి వెళ్తుంది. ఇక్కడి నుంచి నెక్స్ట్ వాల్యూస్ అన్ని కూడా ఐలోకి వస్తున్నాయి. ఓకే, దీనివల్ల లాభం ఏంటి సార్ అని అంటే, యా, ఇప్పుడు సపోజ్ వెన్ ఎవర్ యూ వాంట్ సమ్ అక్యుమిలేషన్, అంటే ఇప్పుడు పాత రిజల్ట్స్ అన్నిటినీ మనము సమ్ చేసుకోవడం ఇట్లాంటి ఎప్పుడు చేయాల్సి వచ్చినా బెటర్ టు గో విత్ రెడ్యూస్ అనే ఫంక్షన్ లోపలికి రెడ్యూస్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని మనం ఆ పని చేసుకోవచ్చు. ఎలా చేయొచ్చో చూద్దాం. ఒకసారి ఎట్లా చేయొచ్చో చూద్దాం. ఇక్కడ నేను చూడండి, console.log of i అలాగే ఉంచేసేయండి. ఇక్కడ x ప్లస్ ఐ అని పంపించాను అంటే ఫస్ట్ టైం 12 and 23 వస్తుంది. 12 and 23 అడిషన్ ఎంత? 35 ఎక్స్లోకి చేరుకుంటుంది. ఐలో 34 ఉంటుంది. 34 ప్లస్ 35 69. నెక్స్ట్ టైం ఎక్స్లో 69 ఉంటుంది, ఐలో 45 ఉంటుంది. సో 69 ప్లస్ 45 114 ఎక్స్లో ఉంటుంది, 56 దీంట్లో ఉంటుంది, 170 ఎక్స్లో ఉంటుంది, 67 దీంట్లో ఉంటుంది, 237 ఎక్స్లో ఉంటుంది, 11 దీంట్లో ఉంటుంది. అట్లా ఇది రిటర్న్ చేసిన వాల్యూ ఎక్స్లోకి స్టోర్ అవుతుంది సెకండ్ టైం నుంచి. ఫస్ట్ టైం ఏమో ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ వరకు కరెక్ట్గానే చెప్పినట్టున్నాను. అర్థమైందా ఇది? ఫైనల్గా ఇది ఏమి రిటర్న్ చేస్తుంది? ఫైనల్గా ఇది ఏం రిటర్న్ చేస్తుంది?
చూద్దామా ఒకసారి. సో లాస్ట్ టైం మనకి ఏదైతే వస్తుందో దాన్ని రిటర్న్గా చేస్తుంది అనమాట. అంటే ఇంకా ఐలోకి ఇంకా ఏ వాల్యూ రావాల్సింది లేకపోతే అప్పుడు వచ్చిన రిజల్ట్ని మనకి ఆర్ఈఎస్లోకి పంపిస్తుంది. దట్స్ హౌ ఇట్ డస్. సో ఇలాగా ఒక అరేలో ఉన్న అన్ని వాల్యూస్ని అక్యుములేట్ చేసేసి ఒక వాల్యూగా రిటర్న్ చేయడానికి మనము ఈ రకమైన రెడ్యూస్ అనే ఫంక్షన్ని చూస్తాం. నిన్ననే నేను మీకు నిన్ననే వీళ్ళకి లాస్ట్ బ్యాచ్ వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అనమాట స్టాక్ బ్లిడ్స్లో. అరే ఎందుకు ఇక్కడ మల్టిపుల్ రెడ్యూసర్స్ ఉన్నాయి. టు డూ రెడ్యూసర్ అని, తర్వాత కౌంటర్ రెడ్యూసర్ అని, ఇవన్నిటిని కలుపుకుని ఒక రెడ్యూసర్లో కంబైన్ రెడ్యూసర్స్ అని చెప్పేసి ఒక రెడ్యూసర్ని నేను క్రియేట్ చేసుకుని ఇలాంటి రెడ్యూసర్స్ అన్నిటిని అక్యుములేట్ చేసి ఒకటే రెడ్యూసర్గా నేను యూటిలైజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ దాన్ని నేను స్టోర్లోకి వాడుకుంటున్నాను. సో బేసిక్గా రెడ్యూస్ అనే ఫంక్షన్ నుంచి పుట్టిందే ఆ కాన్సెప్ట్. యాక్చువల్గా చెప్పాలంటే చాలా సింపుల్ థింగ్, వెరీ పవర్ఫుల్ అండి. చాలా పవర్ఫుల్ ప్యాటర్న్లోకి వాళ్ళు తీసుకొచ్చారు. అంటే నేను చాలా ఇన్నోవేషన్స్ చూశాను. నేను లైక్ ఇన్నోవేషన్స్ చూడడం అంటే టీసీపీ/ఐపీ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్స్లో కొన్ని కాన్సెప్ట్స్ కానీ, సిమోఫర్స్, డెడ్ లాక్ ప్రివెన్షన్, షెడ్యూలింగ్ అల్గరిథమ్స్. తర్వాత నాకు ఆ లెవెల్లో నచ్చిన ఒక సింప్లిఫైడ్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ సొల్యూషన్ ఈజ్ రిడక్స్. ఒక రెడ్యూస్ అనే ఫంక్షన్ ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళు రిడక్స్ని అంత గొప్పగా డెవలప్ చేశారంటే ఇట్స్ వండర్ నిజానికి చెప్పాలంటే. not only the రియాక్ట్ యాంగులర్ కానీ లేకపోతే వ్యూ జేఎస్ కూడా ఈ రిడక్స్ని యూజ్ చేసుకుంటూ అంటే వాడుకోవడం అనేది ఇట్స్ అమేజింగ్ థింగ్. మోస్ట్ ఆఫ్ ద మొబైల్ అప్లికేషన్స్ కూడా రియాక్ట్ నేటివ్లో డెవలప్ చేసే మొబైల్ అప్లికేషన్స్ కూడా రిడక్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసినాయి. సో ఆ రకంగా రిడక్స్ ఈజ్ సచ్ అ పవర్ఫుల్ టూల్. ఓకే, ఎనీవేస్ హోప్ అట్లీస్ట్ ఈ రోజుకైతే మీకు రిడ్యూస్ చెప్పండి. ఇప్పుడు రెడ్యూస్ ఫంక్షన్ లో మనకు పారామీటర్ కావాలనుకో, థర్డ్ పారామీటర్ పాస్ చేయాలా? ఏ పారామీటర్ కావాలంటే ఇండెక్స్ వాల్యూ కావాలంటే అవును థర్డ్ పారామీటర్. ఓకే, ఇప్పుడు మనకి కరెక్ట్ అండి. ఇప్పుడు వేరే ఫంక్షన్ లో సెకండ్ పారామీటర్ ఇండెక్స్ కింద తీసుకునే వాళ్ళం కదా ఫిల్టర్ లో. అవునండి, కాకపోతే వీ హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్. ఇక్కడ ఇండెక్స్ ఈజ్ కమింగ్ యాజ్ ద థర్డ్ పారామీటర్. 0th పొజిషన్ రావట్లేదు ఇక్కడ. ఇండెక్స్ అని అంటే మనం ఏం చేస్తామంటే ఎన్నో ఇటరేషన్ అనేది అక్కడ ఐడెంటిఫై చేసుకుంటాం. ఓకే, ఇండెక్స్ మీరు ఫస్ట్ ఇండెక్స్ కావాలనుకుంటే మాత్రం -1 అని కానీ ఇలా పెట్టాల్సి ఉంటుంది. ఓకే, సో హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ రెడ్యూస్. నెక్స్ట్, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయినటువంటి ఆబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం మనం. అరే సార్ ఇవి ఒక్కటే కాదు, దీంతో పాటు నేను చాలా ఫంక్షన్స్ ఉంటాయని చెప్పాను. ఒకసారి మీరు చూడండి, ఇవి మెయిన్ ఫంక్షన్స్ అనమాట. వీటిని లేకుండా మనం ఏం చేయలేము. ఓకే, మిగతా వాటిని మీరు చూడండి. అరేలో ఉన్న అన్ని ఫంక్షన్స్ని కనుక నేను చెప్పుకుంటూ పోతే ఒక 40 రోజులైనా సరిపోదు. ఓకే, తర్వాత we have to go to some concept called objects. ఆబ్జెక్ట్స్ అంటే మొన్నటి వరకు మనం డిస్కస్ చేసింది అదే కదా సార్. అంటే అవి కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్కి మనం క్రియేట్ చేస్తున్న ఆబ్జెక్ట్స్.
ఇప్పుడు మనం క్రియేట్ చేయబోయే ఆబ్జెక్ట్స్ ఏంటంటే వాటికి ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అంటూ ఉండాల్సిన పని లేదు. డైరెక్ట్గా మనము ఒక ఎక్స్ప్రెషన్ని క్రియేట్ చేసినట్టు, లేకపోతే ఒక అరేని క్రియేట్ చేసుకున్నట్టు ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసేసుకోవచ్చు. ఓకే, రైట్. అయితే అరేస్ లోపల ఏంటంటే వాల్యూస్ అనేవి మనకి డైరెక్ట్గా స్ట్రింగ్ కాన్స్టెంట్స్గా కానీ లేకపోతే డైరెక్ట్గా వాల్యూస్ ఎలిమెంట్స్గానే ఉంటాయి. ఆబ్జెక్ట్స్లో ఏంటంటే ప్రతి వాల్యూకి కూడా ఒక కీ ఉంటుంది. అఫ్ కోర్స్ మీరు ఇంతకుముందు ఆబ్జెక్ట్స్ ఈ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్లో మీరు ఇక్కడ ఏదైతే చూసారో ఇదే ఆబ్జెక్ట్ అంటే ఇది ఆబ్జెక్టే యాక్చువల్గా. ఇదే ఆబ్జెక్ట్ మనకు క్రియేట్ అవుతుంది. కాకపోతే దీనికి సంబంధించిన కన్స్ట్రక్టర్ ఫంక్షన్ లేకుండానే మనము చూడబోతున్నాం అనమాట. అలాంటి ఫంక్షన్స్ని మనం ఏమంటామంటే జేసన్స్ అంటాం. జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. సార్ జేసన్ అంటే ఇదేనా అంటే అక్కడికి వస్తున్నా. జేసన్. సో వేర్ obj is equal to అని చెప్పి మీరు డైరెక్ట్గా ఇలాగ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎలాగా? ద కీ, ఫస్ట్ నేమ్ అండ్ ద వాల్యూ. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఇక్కడ చూడండి, కీ వాల్యూ పెయిర్స్గా నేను డిఫైన్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ఆల్సో అన్ ఆబ్జెక్ట్. అంటే ఇట్లా కూడా మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఎస్, దిస్ ఈజ్ పాసిబుల్. ఇలాంటి ఆబ్జెక్ట్స్ని మనం ఏమంటామంటే జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ లిటరల్స్, లేకపోతే మీకు నోటేషన్ అనండి. ఇలా కనుక మనము ఒక డేటాని ఆర్గనైజ్ చేసుకోగలిగితే దిస్ ఈస్ బేసికల్లీ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్ నోటేషన్. దిస్ ఇస్ ఆబ్జెక్ట్ నోటేషన్, జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. దీంట్లో వాల్యూస్ ఎలాగా మనం యాక్సెస్ చేసుకుంటాం? కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఆబ్జెక్ట్స్లో ఉన్న వాల్యూస్ని ఎలా యాక్సెస్ చేసుకున్నామో ఇక్కడ కూడా అలాగే యాక్సెస్ చేసుకుంటాం. console.log of obj.first name అన్నాను అని అంటే వరలక్ష్మి ఫస్ట్ నేమ్ వచ్చింది. తర్వాత console.log of obj.last name కొన్నాళ్ళ అది కూడా వచ్చేసింది. console.log of obj.age అది కూడా వచ్చేసింది. పర్ఫెక్ట్. ఈ రకంగా మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ రకంగా ఆ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ చెప్పాలి మీకు. సీక్రెట్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ క్రియేటెడ్ ఇన్ ఆబ్జెక్ట్ నోటేషన్ ఇస్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్ లిటరల్. దాన్ని ఆబ్జెక్ట్ లిటరల్ అని అనొచ్చు. అండ్ దట్ ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్. ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ అని ఉంది, కానీ ఈ ఆబ్జెక్ట్కి ఏ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ యాక్చువల్లీ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్. ఫైనల్గా మీరు ఈవెన్ ఇప్పుడు ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది అంటే CH1 ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ చైర్ అని అంటారు కదా. CH1 ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్
చైర్ ఆబ్జెక్ట్ కదా, ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ చైర్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ కదా. యాక్చువల్గా ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ కూడా దిస్ ఆల్సో అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ అనదర్ ఆబ్జెక్ట్, another constructor function called object, capital OBJECT. సో అది అల్టిమేట్ ఆబ్జెక్ట్ అనమాట. అది దేనికి ఆబ్జెక్ట్ అనే దానికి అవసరం ఇంకా లేదు. కానీ ఎవ్రీథింగ్ ఇన్ జావా స్క్రిప్ట్ అపార్ట్ ఫ్రమ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లైక్ ఇంటీజర్, నెంబర్, ఫ్లోట్, నెంబర్, స్ట్రింగ్, బులియన్, అన్డిఫైన్డ్ అండ్ నల్, అపార్ట్ ఫ్రమ్ దీస్ primitive data types, in JavaScript everything is actually came out of capital object constructor function. మీరు ఫైనల్ గా మీరు ప్రోటోటైప్ చేయని కనుక చూస్తే అలా 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 వెళ్ళి చూస్తే ఫైనల్ గా అది ఎక్కడ ఆగుతుంది అని అంటే ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ దగ్గర ఆగుతుంది. ఓకే, సో ప్రతిదీ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ నుంచి డిరైవ్ అవుతూ వచ్చింది. ఇక్కడ కూడా అంతే, ఇది ఇలా కనపడుతుంది కానీ దిస్ ఈజ్ ఆల్సో derived from an object constructor function. Okay, right. ఇప్పుడు ఇంకా దీంట్లో ఉండే డిఫరెన్సెస్ చూసుకుందాం. మనము ఈ ఆబ్జెక్ట్ ని ఇలా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. console.logout obj of first name, ఇలా ఓబీజే మన అరే నోటేషన్ లోపల ఈ కీని ఒక స్ట్రింగ్ గా పాస్ చేయాల్సి ఉంటుంది. డాట్ నోటేషన్ లో మనం ఏం స్ట్రింగ్ గా పాస్ చేయం, ఇక్కడ అరే నోటేషన్ లో మాత్రం స్ట్రింగ్ గా పాస్ చేయాల్సి ఉంటుంది. ఇలాగన్నా సరే మనకి సేమ్ అవుట్పుట్ వస్తుంది. మరి డిఫరెన్స్ ఏంటి సార్, ఎప్పుడు ఇలాంటిది మనం యూజ్ చేసుకుంటాము అని అంటే, ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ మన కీ ఉంది కదా, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, ఇలాంటి కీస్ ఉన్నాయి కదా. ఈ కీస్ కనుక ఏదైనా ఒక స్ట్రాంగ్ ఒక వేరియబుల్లో ఉంటే అప్పుడు we cannot make use of console.log obj.k. ఇప్పుడు k లోపల ఫస్ట్ నేమ్ ఉంది కాబట్టి k obj.k అనగానే మనకి వరలక్ష్మి ప్రింట్ అవ్వదు. ఎందుకనంటే ఒకవేళ k అనే పేరుతోటి ఒక వేరియబుల్ ఉండుంటే obj.k అంటే అది ప్రింట్ అయ్యేది కదా, అది ప్రింట్ అయిపోయింది కదా. సో ఒకవేళ మీ కీ కనుక ఒక వేరియబుల్లో ఉంటే దాన్ని మీరు డాట్ నోటేషన్ తోటి యాక్సెస్ చేయలేరు. మరి ఎలా యాక్సెస్ చేస్తాం సార్, obj of k ఇలాగ మాత్రమే యాక్సెస్ చేయాలి. చెప్పండి. అక్కడ ఆబ్జెక్ట్ లో కే అవుతుంది కదా, అది రిమూవ్ చేయొచ్చా? అదే చెప్తున్నాను కదా, ఒకవేళ నేను మీరు అదే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ కేని రిఫర్ చేయాలంటే నేను ఈ కోడ్స్ వాడాలి కదా. ఈ మూడింటికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాలి మరి క్విక్గా. సో మిగతా వాటన్నిటిని నేను రిమూవ్ చేస్తున్నాను టు అవాయిడ్ ద కన్ఫ్యూజన్. సో obj.k అంటే ఏది పాయింట్అవుట్ చేసింది, 66 పాయింట్అవుట్ చేసింది. obj of k వితౌట్ కోట్స్ ని ఏం పాయింట్అవుట్ చేసింది, పొన్నాల. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వితౌట్ k వాడితే దిస్ k ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి రీప్లేస్డ్ విత్ లాస్ట్ నేమ్. ఇక్కడ లాస్ట్ నేమ్ అనే స్ట్రింగ్ వచ్చి స్టోర్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి obj of k అని అంటే ఏం జరుగుతుంది, ఈ కేని కీగా తీసుకుంటుంది, ఇక్కడ స్ట్రింగ్ రీప్లేస్ అవ్వదు. అంటే లాస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ రీప్లేస్ అవ్వదు, కే అని కీగా తీసుకుని ఈ 66 ని ప్రింట్అవుట్ చేస్తుంది. హలో, ఓకే. ఈ డిఫరెన్సెస్ అనేవి మీరు ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫైన్.
నెక్స్ట్ ఓకే, ఎస్పెషల్లీ ఈ నొటేషన్ అనేది నాకు కావాలి. ఎందుకంటే ఈ నొటేషన్ లేకపోతే నేను చాలా పనులు చేయలేను. ఎలా చేయాలో ఇంకొక పాయింట్ కూడా మీకు చూపించేస్తాను. సపోజ్ ఇప్పుడు నా కీ కనుక ఐ కెన్ హ్యావ్ సమ్ కీస్ లైక్, ఇప్పుడు కీ పేరు ఇలా కూడా రాసుకోవచ్చు కదా నేను. ఎట్లా అంటే డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ఓకే అనుకుందాం. ఇలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఎర్రర్ డైరెక్ట్గా చూపిస్తుంది. కీ ఎప్పుడు కూడా ఇలా ఉండకూడదు అని. సో దీన్ని డెఫినెట్గా సింగిల్ కోట్స్లో పెట్టండి. కీ మధ్యలో మీకు కావాలనుకుంటే స్పేసెస్ కూడా రావచ్చు. కాకపోతే స్పేసెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఆ కీ నేమ్ ఉంటుంది కదా, దాన్ని సింగిల్ కోట్స్లో పెట్టండి. మరి ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేయాలంటే ఎట్లా? డేట్ ఆఫ్ బర్త్ని యాక్సెస్ చేయాలంటే console.log of obj dot date of birth. ఈ రకంగా మనం రాయలేము, ఈ రకంగా మనకి యాక్సెస్ అవ్వదు. మరి ఇలాంటి కీస్ ఉన్నప్పుడు మనం మరి ఎలా యాక్సెస్ చేసుకోవాలి సార్ అని? ఎస్, దానికోసం మీరు ఖచ్చితంగా ఈ స్క్వేర్ బ్రాకెట్ నోటేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండు సందర్భాలలో, ఒకటి మన కీ ఒక వేరియబుల్లో ఉన్నప్పుడు కానీ, లేదా కీ కనుక స్పేసెస్తో కనుక కన్స్ట్రక్ట్ అయితే అప్పుడు కానీ, ఈ రెండు సందర్భాలలో ఖచ్చితంగా మీరు ఈ స్క్వేర్ బ్రాకెట్ నోటేషన్ని మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. యా, ఇప్పుడు మనం యాజ్ యూజువల్ సరే ఈ వాల్యూస్ అన్నీ ఉన్నాయి, బాగానే ఉంది. దీన్ని ఆటోమేటిక్గా, ఎందుకంటే ఇప్పుడు నాకు చాలా కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ అంటే ఎట్లా ఉంటుంది సార్ అని అంటే, మీకు చూపిస్తాను మెల్లమెల్లగా. చాలా ఎక్కువ డేటా కూడా ఉండొచ్చు, ఒకటే ఆబ్జెక్ట్లో చాలా డేటా ఉండొచ్చు. ఆ డేటా మొత్తాన్ని ఎలా యాక్సెస్ చేయాలి అంటే, ప్రతిసారి మనము ఈ ప్రాపర్టీ నేమ్స్ని అంటే కీస్ని గుర్తుపెట్టుకోవడం కష్టము. అండ్ ఒకసారి మనము కీ నేమ్స్ ఇచ్చేటప్పుడు ఎర్రర్స్ కూడా చేయొచ్చు. మరి అట్లాంటి వాటిని మనం రెడ్యూస్ చేయాలంటే ఎలాగా? వెరీ సింపుల్. మనకి దాన్నే ఇటరేషన్ అని అంటారు. ఐటరేట్ చేసుకోవచ్చు అనమాట. ఐటరేట్ చేయడం అంటే ఏంటి సార్ అంటే, ఒక పెద్ద ఆబ్జెక్ట్ ఉంటే ఆ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి యాక్సెస్ చేయడం, దాన్నే ఐటరేషన్ అంటారు. అలా ఐటరేట్ చేయడానికి ఫర్ ఇన్ అనే ఒక లూప్ ఉంది. ఈ ఇన్ని ఫర్కి పక్కన బ్రాకెట్స్ మధ్యలో పెట్టాలి. ఈ ఇన్కి లెఫ్ట్ వైపున మీరు ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలి. రైట్ సైడ్నేమో మీరు ఏ ఆబ్జెక్ట్ని అయితే ఇటరేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ని మీరు మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. లెట్ కే ఇన్ ఆబ్జెక్ట్. సో ఈ రకంగా మనం మెన్షన్ చేస్తే ఏమవుతుంది అంటే, చెప్పండి చెప్పండి. వేరియబుల్ కీ వాల్యూ నేమ్ కీ ఆల్రెడీ ఉంది కదా. ఓ ఓకే, నాకు యాక్చువల్గా ప్రాబ్లం లేదు, బట్ టు అవాయిడ్ ద కన్ఫ్యూజన్ లెట్ us మేక్ ఇట్ జీ. ఓకేనా? కరెక్టే, మీరు అన్న పాయింట్ అయితే నేను యాక్సెప్ట్ చేస్తా, కానీ ప్రాబ్లం ఉండదండి. మనకు ఆ కేకే రెండు మ్యాచ్ అయిపోయినా సరే ఇబ్బంది లేదు, అసలు ఇబ్బంది లేదు. ఓకే. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందో చూద్దాం. యాజ్ యూజువల్ నేను ఇలా నేర్చుకున్నాను, మీకు అలాగే నేర్పిస్తున్నాను. దీంట్లో నేనేదో చేస్తుంది ఏం లేదు. ఏది నేను చూసినా సరే ఫస్ట్ అది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది నేను అబ్జర్వ్ చేస్తాను. రైట్? ఆ బిహేవియర్ లోపలే నాకు చాలా విషయాలు తెలుస్తాయి. ఓకే, ఇది ఎందుకు అని. సో హలో 5 టైమ్స్ ప్రింట్ అయింది. ఎందుకు 5 టైమ్స్ ప్రింట్ అయింది? దీంట్లో 5 ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి 5 టైమ్స్ ప్రింట్ అయింది. సపోజ్ ఇప్పుడు నాకు ఇంకొక ప్రాపర్టీ వచ్చింది అనుకో, మీ ఇష్టం.
ఓ ఇప్పుడు 6 వచ్చింది. అంటే దీంట్లో ఎన్ని ప్రాపర్టీస్ ఉంటే ఈ ఈ పర్టికులర్ బ్లాక్ని అన్నిసార్లు రిపీట్ చేయగలుగుతాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, జీలో ఏముంటుందో చూద్దాం. అంటే దీంట్లో వరలక్ష్మి ఉంటుందా, ఫస్ట్ నేమ్ ఉంటుందా, అంటే వాల్యూస్ ఉంటాయా, కీస్ ఉంటాయా అనేది కూడా చెక్ చేసుకోవాలి మనం. హలో అండ్ ఫస్ట్ నేమ్, హలో అండ్ లాస్ట్ నేమ్, హలో అండ్ ఏజ్, హలో అండ్ కే, హలో అండ్ డేట్ ఆఫ్ బర్త్, హలో అండ్ లొకేషన్. సో ఇక్కడ మనకి ఏం అర్థమైంది, జీ లోపల ఏముంటుందని చెప్పాను నేను. ఏముంటుంది జీలో, కీ ఉంది, కీస్ ఉన్నాయి, రైట్, కీస్. సో ఇప్పుడు ఈ జీలో కీ ఉంటుంది అనే విషయం మీకు తెలిసినప్పుడు ఈ కీ తోటి నేను ఆ వాల్యూస్ని తెచ్చుకోవచ్చా? ఇస్ ఇట్ పాసిబుల్ టు గెట్ ద వాల్యూస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్? ఎస్ సార్. అలాగా ఓబీజే స్క్వేర్ బ్రాకెట్ స్క్వేర్ బ్రాకెట్స్ ఆఫ్ జీ ఆఫ్ జీ అని అన్నప్పుడు మీకు హలో ఫస్ట్ నేమ్ వరలక్ష్మి, హలో లాస్ట్ నేమ్ కొనాలి, రైట్. ఇప్పుడు ఎవరు మాట్లాడింది, విజయ? ఎస్ సార్. మీకు ఇంత ముందే తెలుసా ఇది? ఎస్ సార్. ఓకే, మిగతా వాళ్ళు చెప్పండి. తెలిసిన వాళ్ళు అంటే ఓకే, థ్యాంక్ యూ. కానీ ఎవరైతే ఫ్రెష్గా కొత్తగా వింటున్నారో వాళ్ళకి అర్థమైందా? ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరు లేరా? ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సార్ ఒకసారి మళ్ళీ చెప్తారు. ఏం చెప్పను? అదే సార్, ఆబ్జెక్ట్ ని ఇలా ఐ మీన్ ఇప్పుడు హెలో ప్రింట్ అవ్వడం మీకు ప్రాబ్లమా? లేదు సార్, ఆబ్జెక్ట్ జీలో ఏముంటుంది అనే విషయం అర్థమైందా? జీలో ఓన్లీ కీ మాత్రం ఉంటుంది కదండి. అవును. ఇప్పుడు కీ అనేది ఒక వేరియబుల్లో ఉన్నప్పుడు మనము ఆ కీని యూజ్ చేసి ఎలా తెచ్చుకోవచ్చు అని చెప్పాను ఇప్పుడే మీకు. జస్ట్ ఒక 2 minutes 10 minutes బ్యాక్ మీకు చూపించాను. స్క్వేర్ బ్రాకెట్ నొటేషన్ యూజ్ చేసి ఓబీజే ఆఫ్, ఏం లేదు, మీరు రేపు మళ్ళీ వీడియో వచ్చిన తర్వాత మళ్ళీ కనుక మీరు రిపీటెడ్గా చూస్తే యూ విల్ అండర్స్టాండ్ దిస్ డెఫినెట్గా. ఓకే. యా, సో ఇట్లా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. యూజింగ్ ఫర్ ఇన్ యూజ్ చేసి మన లోపల ఉన్న వాల్యూస్ని మనము ఈ రకంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఇట్లా ఒక ఆబ్జెక్ట్ని ఇటరేట్ చేయడం కానీ లేకపోతే ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేయడం కానీ యాక్సెస్ చేయడం చేసుకోవచ్చు. రైట్, దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ ఆబ్జెక్ట్స్. దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ ఆబ్జెక్ట్స్. కానీ మనకి యాక్చువల్గా కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వాట్ డూ మీన్ బై కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ అంటే అడ్రస్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ అన్ అరే. అదేంటి సార్ అని అంటే చూడండి, అడ్రస్ లోపల ఇప్పుడు లొకేషన్ ఒక్కటి పెడితే సరిపోదు, నాకు అడ్రస్ కూడా కావాలి, కంప్లీట్ అడ్రస్ కావాలనుకోండి. అంటే ఏంటి, హౌస్ నంబర్, తర్వాత లొకేషన్ అని కాకుండా స్ట్రీట్, తర్వాత లొకేషన్, ఇంకా సిటీ. సర్లే, సరిపోతుంది. ఇప్పుడు ఇది అడ్రస్ అంటే ఒక ఆబ్జెక్ట్ లోపల ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కాంప్లెక్స్ ఆబ్జెక్ట్. నౌ దిస్ ఈస్ అన్ కాంప్లెక్స్ ఆబ్జెక్ట్. ఇట్లా కాకుండా ఇంకొక కాంబినేషన్ కూడా ఉంటుంది. లైక్ ఇప్పుడు టెక్నాలజీస్ అని పెట్టండి. దీంట్లో రియాక్ట్,
యాంగులర్, నోడ్, ఇంకా జావా అని అన్నాను అనుకోండి. ఇప్పుడు ఇది కూడా మళ్ళీ కాంప్లెక్స్ ఆబ్జెక్టే. ఇది కాంప్లెక్స్ ఆబ్జెక్ట్ ఎట్లా అవుతుంది సార్ అని అంటే, ఎస్, ఆబ్జెక్ట్ ఇన్సైడ్ అరే ఇన్సైడ్ అండ్ ఆబ్జెక్ట్. సో ఇలాగా మనకి చాలా కాంప్లికేటెడ్ ఆబ్జెక్ట్స్ కూడా మనకి ఫ్యూచర్లో రావచ్చు. మరి అట్లాంటప్పుడు మనము ఎట్లా హ్యాండిల్ చేస్తామంటే, ఈ ఫర్ లూప్లో ఇంకొక ఫర్ లూప్ రాసుకోవడమే. అలాగా నెస్టెడ్ ఫర్ లూప్స్ రాయాల్సిన అవసరం కూడా మనకు వస్తుంది. ఓకే, రైట్. ఈ కాంబినేషన్స్ అన్నిటిని కలిపి మీకు ఒక అసైన్మెంట్ అనేది నేను షేర్ చేస్తాను. ఓకే, దాంట్లో యూ జస్ట్ కీప్ ఆన్ ట్రయింగ్, అంతే, దాంట్లో వేరే ఆల్టర్నేట్ లేదు. సింపుల్ క్వశ్చన్స్, మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ కానీ మీకు ఏదైనా ఎగ్జామ్లో పెట్టే క్వశ్చన్స్ అన్నీ ఇవే ఉంటాయి. Yeah. వీళ్ళకి పంపిద్దాం, మీకు పంపిస్తాం. మీ బ్యాచ్ వేరే కానీ మీకు కూడా పంపిస్తాం. అదేంటి క్లాసెస్ దీంట్లో షేర్ అవ్వట్లేదా? హలో, అవ్వలేదు సార్, ఓన్లీ ఒక ఈ వీడియో మాత్రమే ఉంది, యూట్యూబ్ లింక్. ప్రీవియస్ వీడియోస్ కానీ లేవు సార్. అర్రేస్ టెస్ట్ డేస్ కానీ రాలేదు సార్. అంటే ప్లేలిస్ట్ ఉంది దీంట్లో మొత్తం ఇప్పటి వరకు ఉన్నవన్నీ. సరే, ఓకే, చూస్తాను, డోంట్ వరీ. ఇప్పుడైతే మీరు అది గ్రూప్లో పెట్టాలండి, మీరు మీ గ్రూప్లో పెట్టాలి. ఒకసారి జస్ట్ గ్రూప్లో పడేయండి. అఫ్ కోర్స్ ఐ డూ యాక్సెప్ట్, చూడాల్సిందే, కానీ మర్చిపోతూ ఉంటాం కదా. ఒకసారి మీరు గ్రూప్లో పెట్టండి. అంటే ఏం లేదు, ఇప్పుడు మాకు కూడా ఎవరు సపోర్ట్ స్టాఫ్ లేరు, అన్నీ చేయాల్సింది మేమే. ఓకే, చూడండి ఒకసారి ఈ లింక్ ఒకసారి క్లిక్ చేస్తే యూ విల్ గెట్ దోస్ అసైన్మెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు ఇట్లా ఇది కాంప్లెక్స్ ఆబ్జెక్ట్ అయితే కాదు, సింపుల్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. సపోజ్ ఇప్పుడు మనకి అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ ఇలాగా అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అప్పుడు వాటిని ఎలా ప్రాసెస్ చేస్తాం? అరే లోపల ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి, అప్పుడు ఎట్లా పరిస్థితి ఎట్లా? సో ఒక్కొక్క ఆబ్జెక్ట్, ఇప్పుడు అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే వేర్ స్టూడెంట్స్ అని పెట్టుకుంటాం. వేర్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు, మీకు స్టార్టింగ్లో ఫెమిలియారిటీ రాదు అంత తొందరగా, టైం పడుతుంది. అట్లా అని చెప్పేసి వదిలేయకూడదు. వాస్తవానికి మీకు ఎన్ని విషయాలు చెప్పాలంటే అండి, ఇవన్నీ
మీకు కవర్ చేస్తూనే రావాలి. ప్రతిదీ కాంప్లికేటెడ్. కొంతమందికి తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి పర్లేదు, కానీ మిగతా వాళ్ళకి మాత్రం స్టార్టింగ్ నుంచి చెప్పాల్సి వచ్చే వాళ్ళకి మాత్రం ఇంపాసిబుల్ అసలు. ఓకే, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్. ఏమా ఒక్కొక్కటి ఒక్కొక్క ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ లోపల ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, జెండర్, సిటీ అని. సో ఇప్పుడు నాకు ఎంతమంది ఎవరెవరు ఉన్నారు, ఫస్ట్ నేమ్స్ అన్ని ప్రింట్ చేయమంటే ఎలా ప్రింట్ చేయాలి? ఈ అరేలో అంటే ఈ స్టూడెంట్స్లో ఉన్నటువంటి ఫస్ట్ నేమ్స్ అన్ని ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేయాలి? నాకు అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఫర్ లూప్ లోపల ఫర్ where I is equal to 0, I less than or equal to students dot length minus 1 I plus plus. Console dot log of students of I అని అంటే స్టూడెంట్స్ ఆఫ్ 0 అని అన్నామంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ ని పాయింట్అవుట్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్లో నాకు ఏం కావాలి? ఫస్ట్ నేమ్ కావాలి. కాబట్టి నేను డాట్ ఫస్ట్ నేమ్ అని పెట్టాను. మీకు ఓకే. సో ఇప్పుడు ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకేం అవుట్పుట్ వస్తుంది? చూడండి, ఆ స్టూడెంట్స్ ఫస్ట్ నేమ్స్ అన్నీ కూడా నాకు ప్రింట్ అయింది. దీని మీద నేను కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను మీకు. ప్రింట్ ఆల్ ద ఫస్ట్ నేమ్స్, ప్రింట్ ఆల్ ఫీమేల్ స్టూడెంట్స్. ఓన్లీ ఫీమేల్ స్టూడెంట్స్ని ఎట్లా ప్రింట్ చేస్తాం? ఇఫ్ స్టూడెంట్స్ of I dot gender is equal to female అయినప్పుడే దీన్ని ప్రింట్ చేయండి. ఫీమేల్ స్పెల్లింగ్ రాదు. ఓన్లీ మౌనికా అండ్ రియా గాట్ ప్రింటెడ్. అలాగా నేను మీకు కొన్ని ఇంకా వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఇచ్చాను కదా, ఆ క్వశ్చన్స్ అన్నిటిని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. చూడండి వీటిని, అంటే అక్కడ ఫర్ ఇన్ వాడొచ్చా వాడకూడదా, ఫర్ ఇన్ అవసరం పడుతుందా లేదా అనేదంతా మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి మీరు ప్రింట్ చేయండి. సో దిస్ ఈజ్ యువర్ వర్క్. ఈ రోజుకి మీకు ఇచ్చే వర్క్ ఇది. సో ఈ రకంగా ఆబ్జెక్ట్స్ని మనము హ్యాండిల్ చేయడం ఎలా, ఆబ్జెక్ట్స్ని ఎట్లా ఉంటాయి, ఆబ్జెక్ట్స్ని హ్యాండిల్ చేయడం ఎట్లా అనేది ఈ రకంగా తెలుసుకోవచ్చు. ఓకే, యా, నౌ ఐఎమ్ ఓపెన్ ఫర్ యువర్ క్వశ్చన్స్. ఓకే, దీని తర్వాత ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది. నేను ఒక్కొక్కసారి కొద్దిగా తక్కువ చెప్పుదలేయడానికి కారణం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, దాన్ని వేరే దాంతో కలిపి చెప్పాను అని అంటే మీరు ఉన్నది పోతుందేమో అన్న ఉద్దేశంతో నేను చెప్పడం మానేస్తున్నాను. అదేంటంటే తర్వాతనే చెప్పుకోవచ్చు, కానీ ఈ ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్ మాత్రం ఈరోజు మీరు నేను అనుకున్నదే అట్లనే కంటిన్యూ చేస్తాను. గైస్ మీరు ఈరోజు ఏం చేసినా చేయకపోయినా పర్లేదు, ఈ 2-3 రోజులు ఆ అరేస్లో ఉన్న అసైన్మెంట్స్ని, అట్లాగే అరేస్ మీద వచ్చే అసైన్మెంట్స్ నేను ఇవ్వలేనట్టుంది మీకు. యా, దీంట్లో ఎన్ని చేస్తే యావరేజ్ ఆఫ్ ఎన్ అరే, సార్ట్ ద అరే, సమ్. మీకు సార్ట్ చెప్పాలండి, రేపు చెప్తాను. సార్ట్ రేపు అంటే మండే చెప్తాను. సార్ట్ ఒకటి డెఫినెట్గా చెప్పాలి. తర్వాత నేనే మళ్ళీ కొద్దిగా గట్టిగా అడుగుతాను మిమ్మల్ని, అదేంటి సార్ట్ నేను ఆల్రెడీ చెప్పేశాను కదా అంటాను, కానీ సార్ట్ చెప్తాను, నేను మెల్లగా చెప్తాను. సో ఇవే అరేస్లోనే, అరేస్ మీద మ్యాక్సిమం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. వీటిని కూడా ఒకసారి మీరు చూడండి.
వేర్ ఈస్ దట్? దీంట్లో మంచి మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ని మనము ప్రాసెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది చేయడం అలవాటు అయింది అని అంటే యు ఆర్ ఏ ప్రోగ్రామర్. ఓకే, మండే రోజు మనం డిస్కస్ చేయబోయేది కూడా ఇదే. మండే రోజు నాకు కావాల్సింది ఏంటంటే మీకు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో స్పెసిఫిక్ టు ద ప్రాబ్లం మాట్లాడండి, అంతేగాని మళ్ళీ ఒకసారి చెప్పండి అట్లా కాదు. అంటే అడగటం తప్పని నేను అన్నాను, కానీ ప్రాబ్లం మనకి ఏంటి ప్రాబ్లం ఉందని మనం ఎక్స్ప్రెస్ చేసుకోగలగాలి. నాకు ఈ పాయింట్ అర్థం కాలేదు, అక్కడ స్క్వేర్ బ్రాకెట్ పెట్టడం ద్వారా ఏం జరిగిందని అర్థం కాలేదు అని మండే రెడీగా ఉండండి. మండే ఓన్లీ అరేస్ మీద, ఆబ్జెక్ట్స్ మీద ఉన్న డౌట్స్ క్లియర్ చేయడం మాత్రమే మన పని. ఓకే, సో యా, ప్లీజ్ ఆస్క్ మీ సమ్ డౌట్స్ ఏమైనా ఉంటే. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు ప్లీజ్. సార్ మిస్సింగ్ వీడియోస్ కొద్దిగా అప్లోడ్ చేస్తారా సార్ ఇక్కడ? అవునమ్మా, ఏమేమి డేట్స్ చెప్తారా నాకు? ఏమేమి మిస్సింగ్ వీడియోస్ ఉన్నాయో అవి నేను చేపిస్తాను. ప్లేలిస్ట్ లో అప్ టు 10 క్లాసెస్ దాకా ఉన్నాయి సార్, తర్వాత మిస్ అయినాయి. 10 క్లాసెస్ తర్వాత మిస్ అయినాయా? ఓకే, అవును సార్, ప్లేలిస్ట్ లో కొన్ని. ఓకే, అంటే అదే ఏ రోజు వరకు వచ్చిందో ఒక్కసారి కింద డేట్ ఉంటుంది నా రికార్డింగ్లో, ఆ డేట్ని బట్టి నాకు చెప్పండి. తర్వాత నుంచి రాలేదు సార్ అని చెప్పండి. ఓకే సార్, చెక్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ నాన్న. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సో యూ ప్లీజ్, నేను ఈరోజు మిగతా టాపిక్ చెప్పకపోవడానికి కూడా కారణం ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయాలని. ఓకే, అట్లా. నో అండి, శ్రావణి లేదు. మీకు మిగతా వీడియోస్ యూట్యూబ్లో పెట్టాను నేను, అవి ప్రైవేట్గానే షేర్ అవుతాయి. అట్లా ఫస్ట్ 10-12 వీడియోస్ మాత్రమే మేము పెడతాము, తర్వాత ఇవన్నీ ప్రైవేట్గా షేర్ అవుతాయి. ఇట్లా షేర్ అవుతాయి. ఓకే రాజేష్, మీ దగ్గర ఆల్రెడీ ప్రొసీజర్ అంత ఉంది రాజేష్. ఓకేనండి, చలో, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. బాయ్. సీ యూ ఆన్ మండే.